అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం AI-171, బోయింగ్ 7878 డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ విమానంలో 242 మందితో లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ మేడే కాల్ జారీ చేశాడు. కానీ విమానం 625 అడుగుల ఎత్తులోనే ఉండటంతో నివాస ప్రాంతంలో పడిపోయింది. ప్రమాద కారణానికి ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాద సమయంలో ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణించగా, ఒకరు మినహా 241 మంది మరణించారు. ఈ విమానం హాస్టల్ మీద పడగా, అందులో మెడికో సిబ్బంది 33 మంది మరణించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 274 మంది మరణించారు. ఈ ప్రమాదానికి గురైన విమానం 248 మందితో 13,530 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ విమానాన్ని సుమిత్ సబర్వాల్, క్లైవ్ కుందర్లు నడుపుతున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉండటంతో భారీ పేలుడు సంభవించింది. రుద్రాస్త్ర డ్రోన్ ఈ డ్రోన్ పూర్తి భారతదేశ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఈ డ్రోన్‌ను సోలార్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ లిమిటెడ్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. యుద్ధం కోసం తయారు చేసిన హైబ్రిడ్ డ్రోన్ ఇది. రుద్రాస్త్ర డ్రోన్ హెలికాప్టర్‌లా టేకాఫ్ చేయగలదు, జెట్లాగా ఎక్కువ దూరం ఎగరగలదు. ఈ డ్రోన్ 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఈ డ్రోన్ 90 నిమిషాల పాటు గాల్లోనే ఉండి క్లియర్ విజువల్స్‌ను అందించగలదు. నారీ శక్తి వందన్ అధినియం 2029 లోక్సభ ఎన్నికలలో మహిళలకు 33% సీట్లు కేటాయించింది. నారీ శక్తి వందన్ అధినియం 2023 సంవత్సరంలో ఆమోదించబడింది. లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలో 33% సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. జనాభా లెక్కలు మరియు 2026 సంవత్సరంలో జరిగే డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత ఈ కార్యక్రమ అమలు ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అమలు చేసిన తర్వాత 15 సంవత్సరాల వరకు ఇది మనుగడలో ఉండనుంది. యుఎన్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 146 కోట్ల జనాభా ఉంది. అతి త్వరలోనే 150 కోట్ల మార్కును అందుకునే మొదటి దేశంగా భారతదేశం నిలవనుందని ఈ రిపోర్ట్ తెలిపింది. ఇక భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1.9% తగ్గింది. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేని యూత్ జనాభా భారతదేశంలో ఉందని ఈ రిపోర్ట్ తెలిపింది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటు 6.3% మేర ఉండనుందని అంచనా వేసింది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, హైబ్రిడ్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ మానవరహిత డ్రోన్ రుద్రాస్త్రను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బి. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్, సి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, డి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్. విద్యా సామగ్రి పంపిణీ కోసం తపాలా శాఖ ప్రారంభించిన కొత్త పోస్టల్ సర్వీస్ పేరు ఏమిటి? ఏ. శిక్షా మెయిల్, బి. భారత్ బుక్ స్టోర్, సి. జ్ఞాన్ పోస్ట్, డి. ఎడ్యుకేషన్ ఆన్ ప్రెస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జ్ఞాన్ పోస్ట్. జాతీయ ఈ విధాన్ అప్లికేషన్ను
ఏ మంత్రిత్వ శాఖ కింద అభివృద్ధి చేయబడింది? ఏ. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. హోం మంత్రిత్వ శాఖ, సి. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, డి. రక్షణ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. షాహెద్ డ్రోన్స్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ. ఇజ్రాయెల్, బి. ఉక్రెయిన్, సి. ఇండియా, డి. ఇరాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఇరాన్. ఐఎన్ఎస్ గుల్దార్ను భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మ్యూజియంగా మార్చడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును ప్రారంభించింది? ఏ. కర్ణాటక, బి. కేరళ, సి. మహారాష్ట్ర, డి. గోవా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. మహారాష్ట్ర.